యా మల్లికార్జున ఎంతవరకు వచ్చింది? సార్ నమస్తే సార్. యా నమస్తే మల్లికార్జున, ఎంతవరకు వచ్చాయి కాన్ఫిగరేషన్స్? చెయ్యాలి సార్, చేయాలి, లేట్ చేయకూడదు. అదే సార్ అందుకనే వీడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటున్నాను సార్, దాన్ని బట్టి చేద్దామని. ఓకే, వెరీ గుడ్, సూపర్. యా సో టుడే కూడా మళ్ళీ వీడియోస్ పెడుతున్నారు, అవి కూడా డౌన్లోడ్ చేస్తున్నాను సార్. యూట్యూబ్ లో మళ్ళీ పెడుతున్నారు కదా సార్, క్లాస్ బై క్లాస్ వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే డన్. యా సో టుడే మనం న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాం ఏంటనేసి. స్క్రీన్ ఓకేనా, కనబడుతుందా? పడుతుంది సార్. యా చూడు, ఓకే. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది మనం కాన్ఫిగరేషన్స్ చేసేటప్పుడు జనరేట్ అవుతుంది. ఏ విధంగా జనరేట్ అవుతుంది, దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనేది చూస్తాం. సో టీఆర్ అంటారు దాన్ని, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని టీఆర్ అంటారు. టీఆర్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. ఇట్ కెన్ మూవ్ టు వన్ సర్వర్ టు అదర్ సర్వర్. ఒక సర్వర్ నుంచి అనదర్ సర్వర్కి మూవ్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్, మనకు సర్వర్స్ ఉంటాయి. శాండ్ బ్యాగ్ సర్వర్ని, డెవలప్మెంట్ సర్వర్ని, క్వాలిటీ సర్వర్ అని, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అని, ఓకేనా? ఓకే, ప్రొడక్షన్ సర్వర్ అని మనకు సర్వర్స్ ఉన్నాయి. సో ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని మనము ఒక సర్వర్ నుంచి వేరే సర్వర్కి మూవ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇచ్చాను, డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ చేస్తారు. ఆ కాన్ఫిగరేషన్ చేసినప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. దాన్ని క్వాలిటీ సర్వర్కు మూవ్ చేస్తారు. ఓకే, ఆ డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా మూవ్ అవుతున్నాయా లేదా, కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా. వర్క్ అవుతున్నాయి అంటే క్వాలిటీ సర్వర్లకి మూవ్ చేస్తారు. మూవ్ చేసిన తర్వాత వాటిలో కూడా చెక్ చేస్తారు. ఓకే, పోస్టింగ్స్ కానీ ఎంట్రీస్ కానీ ఏమైనా మిస్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేసి కరెక్ట్గా చెక్ చేస్తారు. మనం డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి మూవ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అందుకు గాను మనం ఒక కంపెనీ క్రియేషన్ చేసి ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఏ విధంగా మనం రిలీజ్ చేయాలి, డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి ఎలా రిలీజ్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. దీనికి సంబంధించి క్రియేట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వచ్చేసి SE09 లేదా SE10లో చూడొచ్చు. ఆ SE09లోనే మనము ఇక్కడ రిలీజ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని ఉంటుంది, మూవబుల్ ఉంటుంది, రిలీజ్ ఉంటుంది. అది ఎలా ఎందుకు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకున్నాం. ఓకే, మన క్రియేషన్ ఆఫ్ కంపెనీకి OX15లోకి వెళ్ళి మనం క్రియేషన్ చేస్తాం. నార్మల్గా ఏదైనా ఒక కంపెనీ క్రియేషన్ చేయాలంటే స్టార్టింగ్, సో అప్పుడు ఒకటి జనరేట్ చేస్తాం కదా, దాన్ని బట్టి చూస్తాను. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్, మనకి SAPలో 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. ఏంటి ఆ స్క్రీన్స్ అంటే, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఒకటి ఉంటుంది, SPRO స్క్రీన్ ఒకటి ఉంటుంది. ఓకే, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటే మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత స్టార్టింగ్లోనే వస్తుంది కదా, దాన్ని SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అని చెప్పుకుంటాం. దాంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటుంది, మాస్టర్ డేటా ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి, మనము AP, AR, డన్నింగ్, APP, ఓకే, సో తర్వాత వెండర్ క్లియరింగ్, ఓకే, కస్టమర్ క్లియరింగ్, ఓకే, GST, ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని మనం ట్రాన్సాక్షనల్ డేటా అంటాం. ఓకే, సో తర్వాత మాస్టర్ డేటాలో ఏముంటుంది మనకి, GL మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. బట్ వీటికి మీరు గమనించినారో లేదో, వీటికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుందా అంటే జనరేట్ అవ్వదు. ఓకే, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది వేటికి జనరేట్ అవుతుంది,
ఈ ట్రాన్సాక్షన్ డేటా జరగడానికి, మాస్టర్ డేటా జరగడానికి ముందుగా బ్యాక్ ఎండ్లో ఏం చేయాలి? కాన్ఫిగరేషన్స్ చేయాలి. నువ్వు పర్చేజ్ చేయాలన్నా, సేల్ చేయాలన్నా, జిఎల్ పోస్టింగ్ చేయాలన్నా ఫస్ట్ మనం బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేస్తే అప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ కానీ మాస్టర్ డేటా కానీ జనరేట్ అవుతుంది, లేకపోతే జనరేట్ అవ్వదు. కాబట్టి ఈ రెండింటికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. తర్వాత ఎస్పిఆర్ఓ స్క్రీన్, దీంట్లో ఏంటి? కాన్ఫిగరేషన్స్ డేటా అని, కాన్ఫిగరేషనల్ డేటా అంటాం. అది ఏపీ కాన్ఫిగరేషన్ చేయాలి, ఓకే, ఏఆర్ కాన్ఫిగరేషన్ చేయాలి, వెండర్ డౌన్ పేమెంట్ చేయాలి, కస్టమర్ డౌన్ పేమెంట్ చేయాలి, ఏపీపీ చేయాలి, తర్వాత జిఎస్టీ చేయాలి, విత్ హోల్డింగ్ చేయాలి, చార్ట్ ఆఫ్ అకౌంట్ చేయాలి, గ్లోబల్ సెట్టింగ్ చేయాలి, ఎంటర్ప్రైజ్ సెక్షన్ చేయాలి. ఇవన్నీ కాన్ఫిగరేషన్ చేస్తే అప్పుడు మనకు ట్రాన్సాక్షన్ డేటా, మాస్టర్ డేటా జనరేట్ అవుతుంది, లేకపోతే కాదు. సో ఈ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మనకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఎస్పిఆర్ఓ స్క్రీన్లో జనరేట్ అవుతుంది. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో జనరేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు చెప్పాలి. సో ఎస్పిఆర్ఓ స్క్రీన్లో జనరేట్ అవుతుందా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, లేదంటే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో జనరేట్ అవుతుందా అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో జనరేట్ అవ్వదండి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, ఓకే. సో ఇది వచ్చేసి మనకి ఎస్పిఆర్ఓ స్క్రీన్లోనే జనరేట్ అవుతుందని చెప్పాలి, ఓకే. ఇప్పుడు ఒకటి చూపిస్తాను మీకు డిఫరెన్స్. బ్యాక్ వచ్చే ఎస్ఏపి ఓపెన్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొత్తగా కంపెనీ క్రియేషన్ చేస్తున్నా. OX15లో OX15 ఎంటర్, ఓకేనా. న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నా. ఒకటి న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి కొత్తగా ఒక కంపెనీ క్రియేషన్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి లైక్ లాట్ అని ఇస్తున్నా, లాట్ 1 అని ఇచ్చా, లాట్ 11, లాట్ 11, 111 చాయిస్, ఓకే. లాట్ పీవీటీ ఎల్టీడీ, స్ట్రీట్ వచ్చేసి ఆర్కే నగర్, పోస్టల్ బాక్స్ సిటీ కడప, కంట్రీ ఇండియా, లాంగ్వేజ్ ఇంగ్లీష్, కరెన్సీ ఐఎన్ఆర్. ఇలా ఒక కంపెనీ లాట్ 1 అని ఒక కంపెనీ చేశాం, ఓకే. సేవ్ చేస్తున్నాను. చూసారా, దీన్నే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఇప్పుడు మనం ఓన్గా క్రియేషన్ చేద్దాం. క్రియేట్ రిక్వెస్ట్, ఇక్కడ క్రియేట్ ఏ కంపెనీ, ఇక్కడ వచ్చేసి లాట్ 1, సేవ్. చూసారా, డేటా వాజ్ సేవ్డ్. /n ఇచ్చేసి బ్యాక్ వచ్చేద్దాం. ఈ స్క్రీన్ని మనం ఏమని పిలుస్తాం? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటాం, ఓకేనా, ఈ స్క్రీన్ని. బట్ ఎస్పిఆర్ఓలోకి వెళ్తే, ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్లోకి వెళ్తే వీటన్నిటిని ఏమంటాం? కాన్ఫిగరేషనల్ స్క్రీన్ అంటాం. ఇదంతా ఓకేనా, ఇదంతా మనకి కాన్ఫిగరేషనల్ స్క్రీన్ అవుతుంది. ఇదంతా గుర్తుపెట్టుకో. ఓకే సార్. యా, ఇదంతా మనకి కాన్ఫిగరేషనల్. చూడు, మనం కాన్ఫిగరేషన్ చేయడానికే కదా ఇక్కడ అన్ని ఓపెన్ చేస్తున్నాం. అవును సార్, అవును సార్. యా, సో కాబట్టి దీన్ని మనం కాన్ఫిగరేషన్ స్క్రీన్ అంటాం, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ కాదు, ఓకే. సో డన్. /n ఇస్తున్నాను. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని చూడాలి అంటే మనము టీ కోడ్ ఏముంది ఇక్కడ? SE, అక్కడికి వెళ్దాం.
SE09 ఎంటర్. చూసారా? ఓకే సార్. ఈ విధంగా మనకు ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అని ఇలా చూపిస్తుంది. ఓకే సార్. సో ఇక్కడ రిక్వెస్ట్ టైప్ కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ చేసాం కదా, ఎఫ్ఐ జనరేట్ చేసేది కస్టమైజింగ్ రిక్వెస్ట్. ఓకే సార్. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటే టెక్నికల్ అబాపర్స్ చేస్తారు. అబాపర్ చేస్తే దాన్ని వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటాం. ఓకే, గుర్తు. రిక్వెస్ట్ స్టేటస్ ఇవి రెండు క్లిక్లో పెట్టుకున్నాం. క్లిక్లో పెట్టుకొని డిస్ప్లేకి వెళ్దాం. ఇప్పుడు ఇదే కదా క్రియేట్ చేసాం. సో MA 911233 క్రియేట్ ఏ కంపెనీ లాట్ 1. ఓకేనా? సో దీన్ని క్లిక్ చేస్తాం. సో దీన్ని మనం మెయిన్ కంపెనీ అంటాం. దీన్ని ఏమంటారు? సబ్ కంపెనీ అంటారు. దీన్ని సబ్ కంపెనీ. కస్టమైజింగ్ టాస్క్ అంటాం. అంతే కదా? ఇది మెయిన్ కంపెనీ. దీని లోపల ఏముంటాయంటే మనం కంపెనీ కోడ్స్ క్రియేట్ చేస్తాం. వాటిని సబ్ కంపెనీస్ అంటాం. ఓకే, చూడండి. మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొకటి జనరేట్ అవుతుంది. వ్యూ మెయింటెనెన్స్ డేటా. మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా అవుతుంది. ఇది మనకి చాలా ఇది మనకు బేసిస్ టీమ్కి పంపిస్తారు. బేసిస్ టీమ్ ఉంటుంది, అబాపర్ టీమ్, బేసిస్ టీమ్, బిజినెస్ ఇంటెలిజెన్స్ టీమ్ అలా ఉంటాయి. వాళ్ళకి పంపిస్తారు. ఇది సర్వర్ అంటే డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి ఎలా పంపిస్తారో ఆ విధంగా అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఇది క్లిక్ చేద్దాం. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని రిలీజ్ చేద్దాం. ఫస్ట్ రిలీజ్. ఓకే, చూడండి ఇక్కడ చూడు, రిలీజ్ డైరెక్ట్లీ అంటారు. దీన్ని క్లిక్ చేయాలి. సెలెక్ట్ చేసుకో, రిలీజ్ డైరెక్ట్లీ క్లిక్ చేద్దాం. చూసారా? టిక్ మార్క్ పడిపోయింది. ఆబ్జెక్ట్ లిస్ట్ ఆఫ్ రిక్వెస్ట్ టాస్క్ హ్యాస్ బిన్ రిలీజ్డ్ టు రిక్వెస్ట్. ఇది రిలీజ్ అయిపోయింది బేసిస్ టీమ్కి. అంటే మెయిన్ డెవలప్మెంట్ సర్వర్ నుంచి మనకి క్వాలిటీ సర్వర్ రిలీజ్ అయింది అనుకోండి. ఓకే, ఎగ్జాంపుల్. ఓకే, ఇది అయిపోయిందా? ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా రిక్వెస్ట్, రిలీజ్ టు రిక్వెస్ట్. యా, ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేసి ఇద్దాం. ఇది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇద్దాం. రిఫ్రెషింగ్ టాస్క్ 32 నాట్ ఎట్ రిలీజ్డ్. ఓకే, ఇది ఒకసారి మళ్ళీ ఇస్తున్నాను. అయిపోయింది. అయితే తర్వాత మళ్ళీ ఇది క్లిక్ చేస్తున్నాను. ఓకే, అవి రెండు వెళ్ళిపోయేలా చూద్దాం. బ్యాక్ వచ్చి ఇప్పుడు మాడిఫైబుల్ తీసి ఓన్లీ రిలీజ్డ్ మాత్రమే సెలెక్ట్ చేసుకో. డిస్ప్లే చేయి. వచ్చాయా? యా, చూడండి. దీన్ని క్లిక్ చేద్దాం. ఓకే, సమ్ టైమ్స్ ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి ఎక్కువ, ఎందుకంటే లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు. ఇట్లా ఈ విధంగా మనకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నుంచి రిలీజ్ అవుతాయి. ఓకే, డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కు, క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి, ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ సర్వర్కి ఇలా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ చేస్తాం. ఓకేనా? విధంగా అయినాయి కదా రెండు? అయినాయి సార్. యా, ఇది మనం ఈ స్క్రీన్ షాట్ మనం బేసిస్ టీమ్కి మెయిల్ చేస్తాం. ఓకే, రిలీజ్ చేసాము, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని రిలీజ్ చేసాము, ఒకసారి చెక్ చేసుకోండి అని. సో దీనే మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని చెప్పుకుంటాం. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే ఇది ఒక వెహికల్ లాగా. ఇట్ కెన్ మూవ్ టు వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. సో టీఆర్ని క్రియేట్ చేయాలన్నా SE09కి వెళ్తాం, రిలీజ్ చేయాలన్నా SE09లకే వెళ్ళి మనం చూసుకోవడం జరుగుతుంది. సో తర్వాత మనం చూసుకుంటే దీంట్లో 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఉంటుంది, SAP RO స్క్రీన్ కూడా ఉంటుంది. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో మనం జస్ట్ ట్రాన్సాక్షన్ డేటా, మాస్టర్ డేటా షో చేస్తుంది. బట్ దీనిలో
ఎలాంటి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. ఓకే సార్. SPRO స్క్రీన్లోనే కాన్ఫిగరేషన్ డేటా ఓపెన్ చేస్తాము. ఇక్కడ మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని జనరేట్ చేస్తాము. ఓకే, అర్థమైందా? అర్థమైంది. ఇలా ఉంటుంది మల్లికార్జున మనకి. ఓకే, ఓకే సార్. చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఏం లేవు సార్. క్లియర్ కదా? క్లియర్ సార్. చేద్దాం.